ధర్మస్థల ఇప్పటి వరకు ఈ పేరు వినని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే దీనిలో నుంచి ఫ్యాక్ట్స్ ఆ విధంగా రోజుకు ఒక ట్విస్ట్ బయటపడుతూ ఉంది. అయితే ఒక వ్యక్తి పోలీసులకి కూడా దొరికిపోవడం కూడా జరిగింది. అంటే తనకు తను వెళ్ళి లొంగిపోయాడు అనమాట. తను ఎక్కడెక్కడ బాడీస్ పూడ్చానని కానీ, లేకపోతే ఎంతమందిని మర్డర్ చేశానని కానీ. అయితే ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వస్తున్నప్పటికీ పోలీసులు ఎందుకని ఇప్పటివరకు దీనికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. నిజంగానే ఆయన బాడీలు పూడ్చిపెట్టారా? మరి పూడ్చిపెడుతూ ఉంటే ఇంతమంది మిస్సింగ్ కేసెస్ ఉన్నప్పుడు పోలీసులు ఆ మిస్ అయిన వాళ్ళపైన ఎందుకు యాక్షన్స్ తీసుకోలేదు అని చెప్పి చాలామంది ఈ న్యూస్ విన్న వాళ్ళందరూ కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీని గురించి మాట్లాడితే వాళ్ళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో ధర్మస్థల నిజంగా ఒక్కసారిగా ఈ న్యూస్ బయటికి రాగానే అందరూ షాక్ అయ్యారు. ఏంటి ఇంత సెన్సేషన్ న్యూస్, ఎందుకు అసలు జనాలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకు ఏ మీడియాలో ఎక్కువ శాతం చూపించట్లేదు అంటే దీని వెనక ఒకవేళ బయటకు వచ్చి ఎవరు మాట్లాడినా అటు కర్ణాటక ప్రభుత్వం నుంచి కూడా ఈ వీడియోలు డిలీట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఏమైనా అందులో ఉన్న వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఇందులో నిజాలు ఏంటి, నిజంగానే అంతమంది డెడ్ బాడీస్ని ఉన్నాయా, డెడ్ బాడీస్ పూడ్చిపెట్టారా, స్కెల్టన్స్ బయటికి తీయడానికి వీళ్ళు ఏమైనా సందేహిస్తున్నారా అన్న చాలా క్వశ్చన్స్ ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం చెప్తారు ముఖ్యంగా ఈ కేసు గురించి? మీరు అన్నట్టుగా ఇవాళ ఒక యూట్యూబర్ దీన్ని బయటకు తీసుకురావడం జరిగింది. తీసుకొస్తే అతనికి 50 లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. కానీ అతనిది బ్యాన్ చేసినట్టున్నారు. మరి అతని మీద కేసు కూడా పెట్టినట్టున్నారు. నేను అనేది ఏంటంటే ఇలాంటి సంచలన విషయాలు బయట పెట్టినప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ఇది 100 మంది పైగా అమ్మాయిలు మిస్ అయ్యారంటే అందులో బాలికలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అంటే చిన్నపిల్లలు అంటే యువతులు ఉన్నారు, తర్వాత పెళ్ళైన వాళ్ళు కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక స్కావెంజర్ ఎవరైతే ఉన్నారో అక్కడ పనిచేసిన వాళ్ళు అతనే పూడ్చిపెట్టాడు ఇవన్నీ కూడా. అతను లాస్ట్కి ఒక అమ్మాయిని అంటే స్కూల్ డ్రెస్లో ఉండే ఒక పిల్లని పాడు చేసి తీసుకొస్తే ఆ పిల్లని పూడ్చిపెట్టడం జరిగింది. ఆ పిల్ల అతను చుట్టం అవుతుందట. అప్పుడు అతను భయపడి పారిపోయాడు. పారిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి అతను ఇవన్నీ చెప్పడం జరిగింది పోలీసుల ముందు. ఎందుకంటే నాకు మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, నేను నిద్రపోలేకపోతున్నాను అని చెప్పి ఆ స్కావెంజర్ వచ్చి చెప్పడం జరిగింది. చెప్పాక దీని మీద కర్ణాటక ప్రభుత్వం పూర్తిగా సరిగా స్పందించలేదు. ధర్మస్థల అనేది ఒక ఏమనాలి, ఒక పవిత్రమైన ప్రదేశం అని అనుకుంటారు. అలాంటి చోట్ల ఇంతమంది అమ్మాయిలు ఎందుకు ఈ రకంగా జరిగింది? ఎందుకంటే చాలామంది కేసు పెట్టమని అడిగారు. అప్పట్లో మిస్సింగ్ కేసులు, తర్వాత చదువుకునే పిల్లలు మాయమైపోయారు. ఇన్ని రకాలుగా జరిగితే ఇది ఇంచుమించు 15 సంవత్సరాలుగా జరుగుతోంది. 15 సంవత్సరాల క్రితం ఆగిపోయింది. యాక్చువల్గా 2014 వరకు జరిగింది ఇది. ఇంచుమించు 2014 అంటే 2000 ఎన్నో సంవత్సరంలో మొదలైంది, 2005లోనే ఎప్పుడో మొదలైనట్టుందండి. 2014లో అతను భయపడి పారిపోయాడు ఆ స్కావెంజరు. అయితే మీకు ఇది జరిగినప్పుడు ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. మీరు గమనిస్తే బీజేపీ ప్రభుత్వం ఒక్కసారే ఉన్నట్టుంది. సరే, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ బాధ్యత అది. ఇప్పుడు ధర్మస్థల అనేది ఒక పవిత్ర ప్రదేశమైనా, ఒక పుణ్యక్షేత్రమైనా, లేదు ఒక మతానికి సంబంధించింది అయినా కూడా అవన్నీ పక్కకు పెట్టి మనకి మనుషులు ముఖ్యం, మనుషుల ప్రాణాలు ముఖ్యం. కాబట్టి దీని వెనకాల ఎవరున్నారు? ఏదైనా మఠం వాళ్ళు ఉన్నారా, లేదు ఏదైనా స్వామీజీలు ఉన్నారా, లేదు ఎవరైనా పురోహితులు ఉన్నారా, లేదు బయట వాళ్ళు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, ఎవరున్నారు అని తెలుసుకుని వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్ది. అంతేగాని ఇది బయటికి రాగానే ఆ వీడియోని మీరు ఆపేసి అతను అరెస్ట్ చేయటం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇంత సంచలన విషయం బయటకు వచ్చినప్పుడు మీ రాష్ట్ర పరువు పోతుందని ఆలోచించడం కాదు చేయాల్సింది. మన అమ్మాయిల ప్రాణాలు మనకి ముఖ్యం, మన ప్రభుత్వ బాధ్యత అది అని కర్ణాటక ప్రభుత్వం అనుకుని ఈరోజు సిద్ధరామయ్య లాంటి వాళ్ళు ఈ విషయం మీద దృష్టి పెట్టాలండి ముఖ్యమంత్రి. అది పెట్టకుండా స్కావెంజరు భయపడి పారిపోయాడు అంటే అసలు 10 ఏళ్ళు అతను ఏమైపోయాడు, 9 ఏళ్ళుగా అతను ఎక్కడున్నాడు, ఇప్పుడే ఎందుకు వచ్చాడు, ఇతను వెనకాల ఇంకెవరన్నా ఉన్నారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి. ఇంకొకటి పోలీసులు ఇతనికి ఏమైనా మతిస్థిమితం లేక ఏవో మాట్లాడుతున్నాడా అని చెప్పి కూడా కొట్టిపారేస్తున్నారు అనుకోవచ్చు. అనుకోవడానికి లేదండి. ఎందుకంటే అతను చూపించాడు, తీసుకెళ్ళి అక్కడ స్కెల్టన్ దొరికింది, స్కెల్టన్స్ తవ్వితే దొరుకుతాయని అతను చెప్తున్నాడు. ఎక్కడెక్కడ పూడ్చాడో అతను చూపించాడు. కాబట్టి ఇది మతిస్థిమితం లేకపోవడం కాదు. ఇప్పుడు మీరు మతిస్థిమితం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ కేసు క్లోజ్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే దీని మీద చాలా లోతైన దర్యాప్తు జరగాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెడితే బాగుంటుందండి. తర్వాత మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి, మానవ హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి, ఇలాంటప్పుడు బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడాలని మనం కోరుతున్నాం. రైట్.
సో ఇంకొకటి మేడం, ఇంతమంది అమ్మాయిలు అంటే మిస్సింగ్ అయినప్పుడు కనీసం ఇక్కడ పోలీసులు కూడా తగిన దర్యాప్తు చేయకుండా, లేకపోతే అసలు ఇంతమంది అమ్మాయిలు మిస్సింగ్ కేసులు నమోదవుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అని కూడా వాళ్ళ దృష్టికి పెట్టకపోవడం వల్లనే ఇన్ని కేసెస్ పెరిగాయి అనుకోవచ్చా? అంటే అక్కడ గవర్నమెంట్ సరిగ్గా ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు ఒక కేసు రాగానే దాని మీద దృష్టి పెట్టుంటే ఇంకోటి రాదు, అంటే రెండో తప్పు జరగదు. మీరు తప్పుల మీద తప్పులు చేయడానికి అవకాశం ఇచ్చి ఆ వచ్చిన వాళ్ళని భయపెట్టి, ఒకవేళ ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు తప్పుదారి పట్టించి ఉండొచ్చు. పక్కదారి పట్టించి ఆ కేసుని మీరు వాళ్ళని బెదిరించి కూడా ఉండొచ్చు. లేకపోతే 100 మంది మిస్ అవటం ఏంటండి? పోనీ 100 మంది అవ్వలేదు, 50 మంది అయినా అయ్యి ఉంటారు కదా, ఒక్క ప్రాణమైనా ఎక్కువే కదా. కాబట్టి ఇక్కడ 100 మందా ఒకళ్ళ అనేది కాదండి. ముందు అసలు ఈ కేసు మాత్రం టేకప్ చేసి కర్ణాటక ప్రభుత్వం దీన్ని చాలా వాళ్ళు ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుని ఈ కేసును ఛేదించాలని మనం చెప్తున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ మ్యామ్, అండ్ అక్కడ పోలీసులు కూడా అంటే రీసెంట్గా సౌజన్య కేసు ఏదైతే బయటపడిన తర్వాతే ఇంతమంది మిస్ అయ్యారు అన్నది అయితే తెలిసింది. సో వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అమ్మాయి ఇలా మిస్ అయింది, స్కూల్ నుంచి వచ్చిన అమ్మాయి మిస్ అయింది అని చెప్పి కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు కూడా పోలీసులు ఎక్కడికో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుంది, మా బుర్రలు తినకండి, మాకే చాలా కేసెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పిన ఆన్సర్ కూడా వాళ్ళ పేరెంట్స్ మీడియా ముందు చెప్పడం కూడా జరిగింది. సో ముఖ్యంగా ఇలా ఒక అమ్మాయి అంటే ఒక యంగేజ్లో మైనర్ అమ్మాయి ఇలా మిస్ అయింది అని చెప్పిన తర్వాత పోలీసుల రియాక్షన్స్ని కూడా ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది చాలా తప్పండి. పోలీసులకి ముందు ఉండాల్సింది ఏంటంటే ఒక పేషెన్స్ ఉండాలి వాళ్ళకి. వాళ్ళు ఒక అమ్మాయి కేసు రాగానే ఆ అమ్మాయి మీద నిందలు మోపుతారు. ఈ పిల్ల ఎవరితో వెళ్ళిందో, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో, లేకపోతే ఇంకా చాలా నీచంగా మాట్లాడతారు. అది కాదు. అలాంటి కేసు వచ్చినప్పుడు తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకుని వాళ్ళు దాన్ని వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే ఆ పిల్ల ఎక్కడైనా ఉంటే దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక పిల్ల తప్పిపోయింది అని చెప్పగానే మీరు అరగంటలోపు ఆ పిల్లని పట్టుకోగలిగితే ఆ అమ్మాయి మీద అత్యాచారం జరగకుండా ఉంటుంది. ఆ పిల్ల ప్రాణాలు కూడా మీరు దక్కించిన వాళ్ళు అవుతారు. కాబట్టి పోలీసులు ఇట్లాగా ఏదో ఏమంటారు టోస్ మీద వెళ్ళాలి ఇలాంటి వాటికి. అంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ కేసును ఛేదించేలాగా, అంటే పోలీస్ వ్యవస్థ బలోపేతంగా ఉండాలి. మనకి ఇంకా పోలీస్ శాఖలో ఎక్కువ మంది జాయిన్ అవ్వాలి ఈ లెక్కన. అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఇంతమంది అని కాకుండా మీరు సిబ్బందిని పెంచండి. కేసులు ఎక్కువ వస్తున్నప్పుడు సిబ్బందిని పెంచండి. సిబ్బందికి మీరు సరైన ట్రైనింగ్ ఇవ్వండి. అలసత్వం వద్దు. మీరందరూ కూడా అందరు పోలీసులు అవినీతి పరులు కాదు, అందరు పోలీసులు చెడ్డవాళ్ళు ఉండరు. మంచివాళ్ళు ఉన్నట్టే చెడ్డవాళ్ళు ఉంటారు. సో ఆ చెడ్డతనం పోగొట్టండి. ఇప్పుడు మీరు ఆ విషయంలో మీరు ఒకప్పుడు బీఆర్ఎస్ కొద్దిగా బెటర్గా చేసింది. ఎందుకంటే పోలీసులు జీతాలు పెంచి వాళ్ళకి సెలవు ఇచ్చి అలాంటివన్నీ కూడా పాటించాలి. ప్రభుత్వం ఏదైతే ఏమైంది మంచి ఉన్నప్పుడు ఇంకో ప్రభుత్వం దాన్ని పాటించవచ్చు. కాబట్టి అలా తెలంగాణను ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాలు కూడా అలాంటివి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. For more videos like this, subscribe Big TV channel.